కూడా అవకాశం వస్తుంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా అంటే ఈ రాష్ట్రానికి వెన్నుముక. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 10 పాత జిల్లాలలో 2 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్. ప్రతి జిల్లా వాసులు ఇక్కడ ఉన్నారు. అన్ని జిల్లాల వాళ్ళు రంగారెడ్డి, హైదరాబాద్లో ఉన్నారు. మనమంతా ఒక కుటుంబం. మన కుటుంబంలో ఏ ఆపద వచ్చినా, ఏ ఆపద వచ్చినా అందరం కలిసిమెలిసి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం మనకు ఎక్కువ ఉంటుంది. అందుకే ఒకప్పుడు ఇంజాపూర్ ఒక గ్రామం, చుంకాయంగారు ఒక గ్రామం, తుర్రూరు ఒక గ్రామం, ఈరోజు గ్రామాలు పట్టణాలుగా మారినాయి. అంటే అన్ని జిల్లా వాసులు ఇక్కడ చదువు కోసమో, ఉద్యోగాల కోసమో నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము కుటుంబ సభ్యులని చూస్తున్నాం. మా కుటుంబ సభ్యులకు ఏ ఆపద వస్తే ఎంత అవసరం ఉందో వాళ్ళను కూడా ఎప్పుడు ఇక్కడ ఒకవైపు వాళ్ళను చూస్తూనే ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగులు కూడా వాళ్ళను మహా అంటే 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇచ్చినట్టు జీతాలు ఇవ్వాలి, హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలి. అందుకే మనం ఈ మహిళా స్టూడెంట్స్ హాస్టల్ పిల్లలందరికీ కూడా 40% మీకు డబ్బులు పెంచి ఇస్తున్నామనేటువంటి మాట భాగస్వామ్యం. అందుకే పేదరికంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి హాస్టళ్లలో నివసిస్తున్నటువంటి